మీకు తెలుసు, మొన్న మనం పెన్షన్లు పంచడానికి మీకు మనుషులు లేరని చెప్పిన మహానుభావుడు లెక్కన అమ్మడానికి టీచర్లని షాపు దగ్గర లైన్లో కాపలా పెట్టి, పోలీసులు కాపలా పెట్టి లెక్కన అమ్మే పరిస్థితి మనం చూసాం. ఎంత దౌర్భాగ్యం అంటే పెన్షన్లు అమ్మడానికి మనుషులు లేరట, లెక్కన అమ్మడానికి మాత్రం మనుషులు ఉన్నారు. సచివాలయంలో, ప్రతి సచివాలయంలో 8 నుంచి 10 మంది స్టాఫ్ ఉంటారు. ఏ పని చేస్తారంటే ఒక పల్లెటూరులో ఒక విఆర్ఓ, ఒక సెక్రటరీ, ఒక సర్వేరు, ఒక కంప్యూటర్ ఆపరేటర్, ఈ నలుగురు ఉంటే చాలా ఆఫీస్ రన్ చేయడానికి. దానికో ఇంజనీరు, అక్కడో మళ్ళీ లోకల్ సర్వేరు. వాటి కాకుండా తీరా సర్వేని పెట్టారండి, ఆ సర్వేతో కూడా పని అవ్వదు, మళ్ళీ మండల సర్వేలో రావాలి ఆడికి సర్టిఫికేట్ ఇవ్వాలంటే. అంత గవర్నమెంట్ సిస్టమ్ పెట్టి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. దీనికి తోడు వాలంటీర్ వ్యవస్థను పెట్టి సర్వనాశనం చేసి పడేశారు. ఈవేళ వాళ్ళ నాయకులే రేపు పొద్దున్న ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్పే అవకాశం ఉంది మీరు గమనిస్తే. అందువలన మీరందరూ కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేసి, గతంలో మేమేదో ఒక్కసారి అవకాశం అని మీరు పొరపాటు చేసి ఇచ్చారు కాబట్టే ఈ రాష్ట్రంలో ఆస్తుల ధ్వంసం, మరి ఆస్తులు అమ్ముకోవడం, అప్పులు తేవడం, సుమారు 12 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయంటే ఇది మనం ఎప్పుడు తీరుస్తాం, ఎప్పుడు అభివృద్ధి చేస్తాం ఈ రాష్ట్రాన్ని. అందువలన ఇది కాకుండా ముఖ్యంగా మన విశాఖపట్నం గురించి ఆలోచిస్తే, విశాఖపట్నంలో ఈవేళ గంజాయి డ్రగ్స్ రాజధాని అయిపోయింది. ఈవేళ ఎక్కడ చూసినా దేశంలో ఏ ప్రాంతంలో పట్టుబడినా ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చింది ఈ డ్రగ్స్ గంజాయి అంటే వైజాగ్ నుంచే ఇదంతా వస్తుందనే అపవాదు మనకు ఉంది. దీన్ని పోగొట్టుకోవాల్సిన అవసరం విశాఖ ప్రజల మీద ఉంది. కాబట్టి దయచేసి మీరు రేపు జరిగే ఎన్నికల్లో చదువుకున్న వాళ్ళు ముఖ్యంగా మీ ద్వారా తెలియజేస్తున్నా, మీరు వచ్చి ఓటేయండి. ఓటేసి మీరు మామూలు రోజుల్లో మీరు అది కబుర్లు చెప్పి మామూలుగా ఏం చెప్తారంటే ఇవన్నీ మామూలనే ఒక సమాజంలో మాటలు వినిపిస్తున్నప్పుడు మీకు ఎంత బాధ్యత ఉందో మీరు ఎన్నికలప్పుడు చూపించాలి. మీరు మాట్లాడడం కాదు, బయటకు వచ్చి ఎన్నికలప్పుడు మీరు ఓటు వేయండి, రండి, బయటకు వచ్చి సరైన అభ్యర్థులు ఎన్నుకుంటే రేపు మీకు అడగడానికి ఆస్కారం ఉంటుంది, ఒక మంచి ప్రభుత్వం రావడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇవాళ మెడికల్ సైడ్ కూడా ఆలోచించాలి. మెడికల్కి ఎవరైనా హాస్పిటల్కి వెళ్తే మేము అన్ని ఫెసిలిటీస్ ఇచ్చాం, 25 లక్షలు ఆరోగ్యశ్రీ చేసామని అంటున్నారు. మేము మొన్న ఒక మెడికల్ కేసు తీసుకెళ్తే ఆవిడకి సుమారు 12 లక్షలు ఎంతో ఖర్చు అవుతుందంటే, మరి నీకు ఎందుకమ్మా 25 లక్షలు పెంచారు కదా ఆరోగ్యశ్రీ అంటే ఇది పనిచేయదు అంటారు. ఏదైనా డబ్బులు ఎక్కువ అవుతాయంటే ఈ జబ్బు కవర్ అవుతుంది అంటారు. ఎన్ని జబ్బులు కవర్ అవుతున్నాయని అడిగితే 500 జబ్బులు కవర్ అవుతున్నాయని చెప్పి అంత లిస్ట్ ఇస్తారు. మరి మన బాడీకి సంబంధించిన మరి పార్ట్లు అన్నీ కవర్ అయిపోతాయి. ఒకవేళ 500 మీరు నిజంగా ఆ స్కీమ్లో జబ్బులు ఉంటే మరి ఇంతకన్నా మించిన జబ్బులు ఏమున్నాయో నాకు అర్థం కావట్లేదు. ఇటువంటి వాళ్ళు ఎంతో మంది టీవీ ద్వారా ప్రజల నుంచి విరాళాలు సేకరించి ఆపరేషన్ చేయించుకోవడం మనం చూసాం. ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయనేది మీరు తెలుసుకోండి. మెడికల్ సిస్టమ్ కూడా టోటల్ ఫెయిల్యూర్ అయింది. మీరు గ్రామాల్లో ఇంటికో డాక్టర్ అని చెప్పారు, పర్సనల్ డాక్టర్. ఎంతమంది గ్రామాల్లో తిరుగుతున్నారండి వీళ్ళ డాక్టర్లు? ఏ ఊరైనా వెళ్తే మనకు ఒక డాక్టర్ కనిపిస్తాడని చూడండి. కేవలం మీరు సంచార వాహనాలు కొనేసి ఊరನ್ನು తిప్పడం తప్పితే అందులో ఒక ఏ నెంబర్ పెట్టేస్తారు. ఆవిడేదో షుగర్కో లేకపోతే విరోచనాలకో మంది ఇచ్చేసి ఒక ఇంజక్షన్ ఇచ్చి ఆ వ్యాన్ మళ్ళీ ఆ ఊర్లో విజిట్ చేసినట్టు ఒక లిస్ట్ రాసుకొని వెళ్ళిపోవడం తప్పితే ఎక్కడా కూడా మెడికల్ ఫెసిలిటీస్ సరైన ఇదిలో లేదు. ఏ గ్రామంలో రమ్మని కావాలంటే మీరు కూడా మనం ఉమ్మడి ఒక టీం వేసుకొని ఉమ్మడిగా వెళ్తే తెలుస్తుంది గ్రామాల్లో ఏమున్నాయి. రైతు భరోసా కేంద్రాలు అన్నారు, అందులో అన్ని సామాన్లు పెడతాం, ట్రాక్టరు, ఈ పౌంగ్ మిషన్లు, లేకపోతే ఏది కావాలంటే టెక్నాలజీ మీకు వాడుకోవచ్చు అని చెప్పారు. ఒక్క రైతు భరోసా కేంద్రంలో మీరు పెట్టారండి. ఏ ఊరైనా వెళ్దాం రమ్మనండి, ఛాలెంజ్ ఉంటే మేము చెప్తున్నాం. ఇటువంటివన్నీ ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈ మాటలన్నీ నమ్మకుండా రేపు ఈ మూర్ఖపు ముఖ్యమంత్రికి మళ్ళీ అవకాశం ఇచ్చామంటే
ఇప్పటికే సగం వైజాగ్ ప్రాంతాన్ని అమ్మేశాడు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో భూములు తాకట్టు పెట్టి లోన్లు తెచ్చేశాడు. ఇవాళ మద్యం అమ్మకం మీద కూడా లోన్ తెచ్చాడంటే అంత చూడండి. రేపు రాబోయే రోజుల్లో ఇంత మద్యం అమ్ముతాము, 20,000 కోట్ల మద్యం అమ్ముతాం, మాకు ఇప్పుడు 10,000 కోట్లు అప్పివ్వండి. ఎంత ఘోరం అండి ఇది. అంటే నువ్వు మద్య నిషేధాన్ని చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రివి నిషేధం చేయకపోగా బ్రాందీ మీద ఆదాయంతో నీ రాష్ట్రాన్ని నడిపిస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నావంటే నువ్వు చెప్పిన హామీలు ఎక్కడ అమలవుతున్నాయి? అసలు ఎంత ఘోరమైన మరి రీతిలో మీరు పరిపాలిస్తున్నారో ప్రజలు గమనించి ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పి చంద్రబాబు లాంటి నాయకుడిని ఈవేళ మన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిని చేసుకుంటే ఈవేళ 3 పార్టీలు ఈ జనసేన బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని మార్చాలనే గట్టిగా మనం కలిసి ప్రజల ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఈ 3 పార్టీలని ఆదరించండి. తప్పనిసరిగా రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయండి. మళ్ళీ మన రాష్ట్రం గాడిలో పడుతుంది. నువ్వు ఈవేళ విశాఖపట్నంలో నీ గెస్ట్ హౌస్ కట్టుకున్నావు. తెలంగాణలో చూడండి, చంద్రశేఖరరావు గారు సుమారు 18 నెలల్లో సెక్రటరియట్ కట్టారు. మరి అటువంటి సెక్రటరియట్ నువ్వు కట్టవచ్చు కదా. నువ్వు 3 రాజధానులు అన్నావు. విశాఖపట్నంలోనో లేకపోతే నువ్వు అనుకున్న కర్నూలులోనో అటువంటి సెక్రటరియట్ కట్టేసి అసెంబ్లీ కూడా నువ్వు అక్కడ వదిలేస్తానన్నావు. దాన్ని కూడా లేపి పర్మనెంట్ బిల్డింగ్ కట్టావా? కట్టగలిగావా? ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు అంత అవకాశం లేకపోయినప్పటికీ 2.5 సంవత్సరాలు ప్రభుత్వాన్ని ఎలా నడపాలో కూర్చోవడం జాగాలేని టైంలో ఒక టెంపరీ ఆఫీస్ అని పేరు పెట్టారు, కానీ అది పర్మనెంట్ ఆఫీస్ బాబులా ఉంటుంది. అది సెక్రటేరియట్, సచివాలయం. సో దాంట్లోనే ఇవాళ పరిపాలన సాగిస్తున్నావు. సిగ్గు ఎక్కువ ఉండాలి మీకు. అందువల్ల మరొకసారి ఈ విషయాలన్నీ కూడా మీ దృష్టికి తీసుకొచ్చాను. ప్రజలు ముఖ్యంగా ప్రజలకు తెలియజేయాలని చెప్పి, ప్రజలు గమనించాలని చెప్పి కోరుతూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.